నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నా పేరు శైలశ్రీ. ముందుగా హెడ్లైన్స్. పెట్రోల్ పంపులో తప్పిన భారీ అగ్ని ప్రమాదం. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్ భద్రతపై ప్రత్యేక దృష్టి. డ్రంక్ అండ్ డ్రైవ్ కఠిన చర్యలు. వరంగల్ ట్రాఫిక్ సిఐ సుజాత. కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ జన్మదినం సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు. ప్రజా వ్యతిరేక విధానాలతో దేశాన్ని వెనక్కి నడిపిస్తున్న బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ తీవ్ర విమర్శలు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సురేష్ సేవా సమితి క్యాలెండర్ ఆవిష్కరణ. కేటీఆర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరు వెంకట్ స్ట్రాంగ్ కౌంటర్. సర్పంచ్ల అధికారులు నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి సర్పంచ్లను ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాందేనని తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లక్టీ కపుల్లోని పంచాయతీరాజ్ ఛాంబర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాలలో భూ విక్రయాలు, మైనింగ్ కార్యకలాపాల ద్వారా వచ్చే నిధుల్లో కొంత భాగాన్ని గ్రామ పంచాయతీలకు కేటాయించే విధానం గతంలో ఉండేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ నిధులను అడ్డుకుందని ఆరోపించారు. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి సర్పంచ్ల విధులు, అధికారులను తగ్గించారని అన్నారు. సర్పంచ్లకు బిల్లులు ఇవ్వకుండా వేధించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అదే బిల్లుల కోసం ధర్నాలు చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకుని వారు ఇప్పుడు సర్పంచ్లకు సన్మానాలు చేయడం రాజకీయ నాటకమన్నారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మాదిరిగానే స్టాంప్ డ్యూటీ, మైనింగ్ డ్యూటీ నిధులను గ్రామ పంచాయతీ అభివృద్ధికి కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో 3 విడతలలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన 12,702 మంది సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో ప్రజా సమస్యలు పరిష్కరించి గ్రామాలను అభివృద్ధి చేయాలని, సర్పంచ్లు ఎమ్మెల్యే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం నుండి వచ్చే నిధులను సక్రమంగా వినియోగించి గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. చాలా రోజుల తర్వాత స్థానిక సంస్థలైనటువంటి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లకి ఎన్నికలు జరగక మాకు పని లేక మీతో కలవడం కూడా చాలా రోజులైంది. చాలా రోజుల తర్వాత కలవడం సంతోషకరం. రాష్ట్రంలో 3 విడతలు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 12,702 3 విడతల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి. నూతనంగా ఎన్నిక కాబడ్డటువంటి సర్పంచ్లకు, అదేవిధంగా ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకి, వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే 5 సంవత్సరాలు ఏదైతే ప్రజలను నమ్ముకొని మీకు ఓట్లు వేసినరో వారి సమస్యలు తీర్చి గ్రామాలను అభివృద్ధి చేసి, అదేవిధంగా ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొంది రాబోయే రోజుల్లో వేరే ఇంకా పై స్థాయి ఎదగాలని సర్పంచులు కోరుకుంటూ, వ్యయ ప్రచారాలకు వచ్చి చాలా మంది అంటే ఎమ్మెల్యేల కంటే ఎక్కువ పోటీ ఉంటుంది సర్పంచ్లకు. ఏంటంటే దగ్గరగా చూస్తారు కాబట్టి సర్పంచ్ వ్యక్తి అంటోడు ఎలాంటి వాడు గ్రామస్తులకు తెలుస్తుంది. అందుకు మిమ్మల్ని నమ్మి ఓటేసినటువంటి గ్రామస్తులకు అందరికీ మంచి పరిపాలన ఇవ్వాలని వారందరికీ సూచిస్తున్నా. ఏదైతే మంచి పరిపాలన ఇవ్వాలి, ప్రభుత్వం నుంచి నిధులు రావాలి, నిధులు తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ నిధులను సక్రమంగా ఖర్చు పెట్టి గ్రామస్తులతోని, గ్రామ ప్రజలతోని మంచి అనిపించుకునే విధంగా పరిపాలన చేయాలంటే ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు గాని, కేంద్ర ప్రభుత్వాలు గాని. మేడ్చల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ పంపులో పెను ప్రమాదం తప్పింది. పెట్రోల్ పంపు సమీపంలో ఉన్న ఓమ్ని కారులో మంటలు చెలరేగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే సిబ్బంది అప్రమత్తతో అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తీసుకొచ్చారు. మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడ భారత్ పెట్రోల్ పంపులో భారీ అగ్ని ప్రమాదం. పెట్రోల్ పంపు సమీపంలో నిలిపి ఉన్న ఓమ్ని కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడుతుండగానే ఆ కారు అదుపు తప్పి పెట్రోల్ పంప్ వైపు దూసుకెళ్లడంతో అక్కడ తీవ్ర భయాందోళన నెలకొంది. పంపులో ఉన్న సిబ్బంది, వినియోగదారులు ఒక్కసారిగా భయభ్రాంతులు
భయభ్రాంతులకు గురయ్యారు. అయితే వెంటనే అప్రమత్తమైన పెట్రోల్ పంపు సిబ్బంది ఫైర్ సిలిండర్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా పెట్రోల్ పంపు యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో వరంగల్ నగరంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రోడ్డు ట్రాఫిక్ భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వరంగల్ ట్రాఫిక్ సిఐ సుజాత తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు కీలక సూచనలు చేశారు. డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని, అయితే ఆనందం పేరుతో రోడ్డు భద్రతను నిర్లక్ష్యం చేయవద్దని వరంగల్ ట్రాఫిక్ సిఐ సుజాత విజ్ఞప్తి చేశారు. మీడియాతో మాట్లాడిన ఆమె మద్యం సేవించి వాహనాలు నడపడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ వినియోగించాల్సిందేనని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. అతివేగం ప్రమాదాలకు కారణమవుతుందని, సిగ్నల్స్ గౌరవిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. న్యూ ఇయర్ సందర్భంగా నగరంలోని ముఖ్య కూడల్లో వద్ద ట్రాఫిక్ పోలీసులను మోహరించి ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజల సహకారంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని, అందరూ సురక్షితంగా ఇంటికి చేరేలా ట్రాఫిక్ నియమాలను పాటించాలని ట్రాఫిక్ సీఏ సుజాత కోరారు. గుడ్ ఈవినింగ్ అమ్మా. 31st వేడుకల సందర్భంగా మీరు పోలీస్ కమ్యూనిటీ ఎలాంటి భద్రత చేపట్టింది? ఇప్పుడు యాక్చువల్లీ ఈ డిసెంబర్ 31 రోజు అందరూ కూడా మనకు ఇప్పుడు ఏంటంటే కొత్త కల్చర్ అనేది అలవాటు పడింది. 31 రోజు నైట్ అంతా ఉండాలి, పార్టీలు చేసుకోవడము, వినోదాలలో అట్లా పార్టిసిపేట్ చేయడం అనేది కామన్ గా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే దీనిలో ఎక్కువగా చాలా మంది డ్రింక్ చేస్తున్నారు. ఆ డ్రింక్ చేసి బైక్స్ కానీ కార్లు కానీ నడుపుతూ చాలా మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ 31st నైట్ డిసెంబర్లో అంటే చాలా మంది రోడ్ యాక్సిడెంట్స్ కి గురవుతున్నారు. ఎందుకంటే తాగేసి ఆఫ్టర్ 12 తర్వాత డ్రైవ్ చేయడము, ఫ్రెండ్స్ తోటి అట్లా వెళ్ళడము, ఓవర్ స్పీడ్ లో వెళ్ళడము, రాంగ్ రూట్ లో వెళ్ళడము, అలాంటివి చేయడం వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. వీళ్ళు వెళ్ళడం వల్ల వీళ్ళకు మాత్రమే కాకుండా ఎదురుగా వచ్చే వాళ్ళు అంటే మంచిగా ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు హిట్ ఇచ్చేసరికి వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని వాళ్ళని నమ్ముకొని వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఎవరు తాగొద్దు, తాగి వెహికల్స్ నడపకూడదు. ఎందుకంటే మన ప్రాణాలు చాలా ఎంతో విలువైనవి. మనం ఉండడం అనేది కూడా మన కుటుంబానికి ఇంపార్టెంట్. కాబట్టి మన గురించి మాత్రమే కాకుండా మన కుటుంబం గురించి ఆలోచించండి. అట్లనే తాగి బండ్లు నడపొద్దు. 4-వీలర్ నడిపేటప్పుడు కూడా సీట్ బెల్ట్ వేసుకోవాలి ఖచ్చితంగా. అట్లనే 2-వీలర్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్స్ ధరించాలి. అట్లనే రాంగ్ రూట్ లో కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే మనం అలా వెళ్తుంటే సడన్ గా మనకు కరెక్ట్ రూట్ లో వచ్చే వాళ్ళకి తెలియదు కదా మనం రాంగ్ రూట్ లో వెళ్తున్నామని. వాళ్ళు స్పీడ్ తో వచ్చినప్పుడు యాక్సిడెంట్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి రాంగ్ రూట్ లో వెళ్ళడము చేయకూడదు. అట్లనే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి. అలాగే కార్ అయితే కనుక సీట్ బెల్ట్ ధరించాలి. ట్రాఫిక్ రూల్స్ అనేవి పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు తాగి నడిపితే కనుక పనిష్మెంట్ అనేది కఠినంగా ఉంటుంది. జైలుకు కూడా వెళ్తున్నారు. అట్లనే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా కూడా జైలుకి వెళ్ళడం జరుగుతుంది. అట్లనే మైనర్లు కూడా బండి నడిపేటప్పుడు మైనర్లు బండి నడపకూడదు. మైనర్లు కనుక బండి నడిపినట్లయితే ఆ నడిపిన వాళ్ళకి మరియు ఆ బండి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఆ ఓనర్స్ కి కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి ఒకప్పుడు ఉన్నట్టు కాకుండా ఇప్పుడు తాగి నడిపితే కనుక చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అట్లనే జైలు ఒక 1 వీక్ కూడా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అట్లనే ఫైన్ కూడా ఎక్కువ పడుతుంది. కాబట్టి దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి, తాగి వెహికల్స్ నడపొద్దు. ఎందుకంటే మీ కుటుంబానికి మీరే రక్షించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మేము ఇంత స్పెసిఫిక్ గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ రక్షణనే మా బాధ్యత. కాబట్టి మా బాధ్యతగా మేము చెప్పడం జరుగుతుంది. దయచేసి మీరు కూడా ఇవన్నీ పాటించాలని కోరుకుంటున్నాం. లేడీస్ కూడా వెహికల్ నడుపుతున్నారు కదా, మరి వాళ్ళకి ఎలాంటి భద్రత? ఇప్పుడు యాక్చువల్లీ ఇంతకుముందు లేడీస్ ఉన్నారు అని అంటే బండ్లు ఆపరు అని అనుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదండి. మగవారితో సమానంగా అన్నిట్లలో లేడీస్ బైక్స్ నడుపుతున్నారు, కార్లు నడుపుతున్నారు, అన్ని ఈక్వల్ గా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళని కూడా చెక్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి కూడా కేసెస్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి లేడీస్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. కార్లో అయితే సీట్ బెల్ట్ వేసుకోవాలి. వీళ్ళు కూడా ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకు కూడా ఆపి ఫైన్లు ఇంపోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మాకు ఎగ్జంప్షన్ అని మాత్రం లేడీస్ ఎవరు కూడా అనుకోవద్దు. జెంట్స్ తో సమానంగానే లేడీస్ కూడా చెకింగ్ అనేది ఉంటుందండి. సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఏంటంటే మనకి ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కువగా సైలెన్సర్ బైక్స్, మన రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ కి సైలెన్సర్స్ పెట్టుకొని అర్ధరాత్రి పూట రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. దీనివల్ల సీనియర్ సిటిజన్స్ కానీ పేషెంట్స్ ఎవరన్నా ఉన్నప్పుడు వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. అట్లాంటివి మేము వచ్చినప్పుడు వాటి నెంబరు మన సీసీ కెమెరాల ద్వారా క్యాప్చర్ చేసి వాళ్ళని పట్టుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
కాబట్టి స్టూడెంట్స్ ఎవరు కూడా ఈ సైలెన్సర్స్ వెహికల్స్ తోటి రోడ్ల మీద రకరకాల విన్యాసాలు దయచేసి ఎవరు చేయకూడదు. మేము మమ్మల్ని ఎవరు చూడట్లేదు అనుకొని వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళు వెళ్ళే రోడ్లో ప్రతి దాంట్లో సీసీ కెమెరాలు అరేంజ్ చేయబడి ఉన్నాయి. వాటి నుంచి మేము ఆ పిక్చర్స్ తీసుకొని బండి నెంబర్స్ తీసుకొని వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ మీద కేసులు అనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గాయండి, అప్పట్లాగా లేదు. ఓల్డ్ బోయినపల్లి 119 డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఓల్డ్ బోయినపల్లి 119 డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో సదాశివ హై స్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఎంఆర్ఓ రాజేశ్వరరావు మహేంద్ర యాదవ్ హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, ముఖ్యంగా పేదలు, వృద్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై శిబిరాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ బాయ్, జనరల్ సెక్రటరీ మేకల హరినాథ్, డివిజన్ బీసీసీఎల్ అధ్యక్షుడు మట్టి శ్రీనివాస్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి, మహిళా అధ్యక్షురాలు లలిత, నాయకులు రాజు యాదవ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ముద్దం నరసింహ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా పుష్పగిరి వారు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తున్నారు. మరియు నేను మా అన్న తరఫున నేను అందరికీ ఉచితంగా అద్దాలను పంపిణీ చేయడానికి ముందుకొస్తున్నాము. ఇటువంటి అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశాన్ని అన్న పుట్టినరోజు సందర్భంగా ఉంది కాబట్టి దేవుడు ఆరోగ్యము, ఐశ్వర్యాలు ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. ఇటువంటి పేద ప్రజలకు సాయం చేస్తున్నందుకు అందరి మొహంలలో సంతోషం ఉంది. ముద్దమన్న మళ్ళీ పుట్టినరోజు కూడా ఆ రోజు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయబడుతున్నాయి. ఆ రోజు కూడా ఆపరేషన్లకు తీసుకెళ్తారు. ఈ పుష్పగిరి కంటి ఆసుపత్రి వారు చాలా సేవ చేస్తున్నారు. అటువంటి వారికి మనం ఎంతో అభినందించిన విషయం. థ్యాంక్ యూ. నమస్తే. अंदरिकी नमस्कारम, अस्सलाम वालेकुम। आज ओल्ड बोइनपल्ली में मुद्दम नरसिम्हा यादव जो हैट्रिक कॉरपोरेटर है, उनकी सदारत में जो आई कैम्प जो मुनक़िद किया जा रहा है पुष्पगिरी हॉस्पिटल की तरफ से, जिसके इंचार्ज हमारे महेंद्र यादव साहब है, मैं उनका तहे दिल से शुक्रिया अदा करता हूं। और आवाम से मैं गुजारिश करता हूं, ऐसे कैम्प बहुत कम होते हैं जो हमारे मुद्दम नरसिम्हा यादव साहब और हमारे महेंद्र यादव साहब की निगरानी में जो काम हो रहा है। आप लोगों से गुजारिश करता हूं कि आप लोग ज़्यादा से ज़्यादा तादाद में यहाँ पर आके इसको इस्तेफ़ादा कीजिए। जैसा कि यहाँ पे आई चेकअप के साथ साथ 10 से 20,000 30,000 के अगर कोई ऑपरेशंस भी है तो फ्री में यहाँ पे करा रहे हैं। इससे पहले भी 1-2 महीने के नीचे ऐसे ही कैंप यहाँ पे हशमतपेट में मुद्दम नरसिम्हा यादव साहब और हमारे महेंद्र यादव साहब की सदारत में लगाया गया था, जिससे कम से कम 300 से 400 लोगों को जो है उसको फ़ायदा हुआ और 150 लोगों का जो है ऑपरेशन हुआ और कम से कम 400-500 लोगों को जो आने के भी जो फ्री में दी गई। यहाँ पे भी उसी तरीके का ये कैंप है। आप लोग ज़्यादा से ज़्यादा तादाद में यहाँ पर आकर जो है इसको इस्तेफ़ादा कीजिए और मुद्दम नरसिम्हा यादव साहब को फ्यूचर में और जो डेवलप करे उन्होंने बोइनपल्ली डिवीज़न को और आगे भी डेवलप करने के लिए दुआएं देकर जाइए आप लोग। थैंक यू। ప్రజా వ్యతిరేక విధానాలతో దేశాన్ని వెనక్కి నడిపిస్తున్న బీజేపీ పాలనపై ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలతో దేశాన్ని వెనక్కి నడిపిస్తున్న బీజేపీ పాలనపై ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర వింగ్ తీవ్ర విమర్శలు చేసింది. హైదరాబాద్ దోమలగూడలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు హేమా చిల్లు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పాలన సాగిస్తుందని ఆరోపించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతు సమస్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని మండిపడ్డారు. మహిళల భద్రతా అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని ఆమె తెలిపారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అమలు చేస్తున్న ప్రజాపాలన మోడల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అదే పాలన నమూనాను తెలంగాణలో అమలు చేయడమే ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యమని హేమా జిల్లు స్పష్టం చేశారు. నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్తే. అలాగే ఈరోజు తెలంగాణ సురక్షిత రోడ్ల పైన మనం ప్రజల గలం, ప్రజల ఈ ఉద్యమానికి రోడ్ల పైన సమస్యల వల్ల ఎన్ని యాక్సిడెంట్ అవుతున్నాయి, సో దాని మీద ప్రజల తరపు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకత్వం మేరకు ఈరోజు ప్రెస్ మీట్ను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 2K వాక్ మీద కూడా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే మన తెలంగాణలో దగ్గర
యాక్సిడెంట్స్ అయితే చాలా ఎక్కువ. ప్రతిరోజు చూస్తుంటే ప్రతి ఏరియాలలో ఈ రోడ్ల సమస్యలు, గుంతల రోడ్లు కానీ, రోడ్లు డ్యామేజెస్ కానీ, ఈ ఏంటిది అతుకుల రోడ్లు, ఇవన్నీ ఏ విధంగా అయితే మనము రోజు చూస్తుంటున్నాం. ప్రతి ఒక్కరం రోడ్డు మీదకి వస్తే మన వాళ్ళు ఫ్యామిలీ బయటకు వస్తే మళ్ళీ ఇంటికి చేరుతారా లేదా అనే సిచ్యువేషన్లో ఇలాంటి రోడ్లు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో జరుగుతుంది. సో ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, జిహెచ్ఎంసి వాళ్ళు ఏం చేస్తున్నారు, రోడ్ల మీదకి వస్తే ట్యాక్సెస్ వేస్తున్నారు. ఏంటిది రాంగ్ రూట్ అని చెప్పేసి, హెల్మెట్ లేదని చెప్పేసి, వీటన్ని రకాలుగా వచ్చేసి ట్యాక్సెస్ వేస్తారు. అదేవిధంగా రోడ్ ట్యాక్స్ అని చెప్పేసి 30 నుంచి 40% స్టేటు సెంట్రల్ ఇవన్నీ కలిపి వేస్తున్నారు. సో ఈ ట్యాక్స్ అంతా ఎక్కడ పోతుంది? ఈ రోడ్ల ట్యాక్సులు ఇంత ఉన్నా కానీ రోడ్లు ఎందుకు ఇప్పటిదాకా రిపేర్లు అంటే ఓన్లీ అక్కడ మట్టేస్తారు, మనము జిహెచ్ఎంసీలో ఏదన్నా వచ్చేసి కంప్లైంట్ ఇచ్చినామంటే దాన్ని పూడ్పడానికి ట్రై చేస్తారు. మళ్ళీ అది 2 రోజుల తర్వాత సేమ్ అదే పొజిషన్కి వస్తుంటుంది. దాన్ని పర్మనెంట్గా ఇప్పటిదాకా కొన్ని సంవత్సరాలైంది మన తెలంగాణలో అన్ని పర్మనెంట్గా రోడ్ చేయడం. ఎప్పటికప్పుడు సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ ఫండ్స్ వస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఎంతసేపటికి ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచేసి కేజ్రీవాల్ గారిని వచ్చేసి విద్య వైద్యము అనే దాంట్లో అక్కడ బాగా చేశారు, తనను వచ్చేసి నేను కాపీ కొడుతున్నా అని చెప్పేసి మరి ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ రోడ్లు సమస్యల వల్ల ప్రతిరోజు బ్యాక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బ్యాక్ డిస్క్ ప్రాబ్లం అని చెప్పేసి ఈ విధంగా జనాలు వచ్చేసి హాస్పిటల్ పాలు కూడా అవుతున్నారు. ఇంకా మనం చూసుకుంటే ఈ మధ్యలో రోడ్స్ యూటర్స్ అని చెప్పేసి ఎక్కువ పెట్టడం వల్ల కూడా వచ్చేసి ఎక్కువగా జనాలకు ప్రతి దాంట్లో కూడా ఇబ్బందులు, ఎందుకంటే ఎక్కువగా డీజిల్ పెట్రోల్ ఖర్చు అవుతూ ఉంటాయి. సో దీని మీద ఏంటంటే ప్రజల సమస్యలు ఇదందరిది, మన నగరం మన బాధ్యత, తెలంగాణ అనేది మన నగరం. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు స్టూడెంట్స్ కానీ ప్రజలందరూ, సామాన్య ప్రజలు, అలాగే వచ్చేసి యువత, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది మన అందరి సమస్య. ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ 2K రన్ 28వ తారీఖు ఆదివారం సండే మార్నింగ్ రోజు వచ్చేసి నక్లెస్ రోడ్డు పీపుల్ ప్లాజా నుంచి మన జలవిహార్ వరకు వచ్చేసి ఈ ర్యాలీ జరుగుతుంది, 2K వాక్. ప్రతి ఒక్కరూ దీనికి మద్దతు ఇవ్వాల్సిందిగా, మన నగరం మన బాధ్యత, మన రోడ్లు మన ట్యాక్సులు ఇవన్నీ మన వల్లనే, మనం అడిగితేనే ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మనదే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని ఈ 2K వాక్ ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సురేష్ సేవా సమితి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ రోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సురేష్ సేవా సమితి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరికి శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సురేష్ సేవా సమితి వారి క్యాలెండర్ ను చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలు అందించేందుకు గాను సురేష్ సేవా సమితి డాక్టర్ రేటు లభించడం అభినందనీయమని అన్నారు. అవసరమైన సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సామాజిక కార్యక్రమాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని సురేష్ సేవా సమితి సేవలను అభినందించారు. ఆధ్వర్యంలో సురేష్ అన్న గొప్ప సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు. ఎవరికైనా ఏ అవసరానికైనా నేనున్నా అని తెలియజేస్తూ వాళ్ళ సేవా సమితి ఆధ్వర్యంలో ముందుకెళ్తున్న సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా సురేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఇవాళ క్యాలెండర్ని పెద్ద ఎత్తున మచ్చబులారం నుంచి వచ్చిన మా లీడర్లందరి సమక్షంలో దీన్ని విడుదల చేసుకోవడం జరిగింది. ఆయనకు ఏ రకంగానైనా ఏ విధంగానైనా ఈ సురేష్ సేవా సమితికి మేము సాయంగా ఉంటానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరు వెంకట్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కేటీఆర్ పై ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరు వెంకట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
కబడ్దార్ కేటీఆర్ అంటూ హెచ్చరించిన ఆయన ప్రజలే సరైన సమయంలో తగిన సమాధానం చెప్తారని వ్యాఖ్యానించారు. ఆంధ్ర ఉద్యమ సమయంలో ఒకలా మాట్లాడి బీఆర్ఎస్గా మారిన తర్వాత మరో మాట మార్చారని విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో చేసిన విధ్వంసానికి ప్రజలే తీర్పిచ్చారని, అదే గత ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్స్లోనూ ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు మరోసారి స్పష్టమైన సంకేతం ఇచ్చినా కూడా మార్పు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. మీరు చేయలేని పనులను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని, అది తట్టుకోలేకనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు 2 ఏళ్ల కిందటే సరైన గుణపాఠం చెప్పారని, ఆయన అదే అహంకారపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సరైన సమయంలో ప్రజలే సరైన గుణపాఠం చెప్తారని ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరు వెంకట్ హెచ్చరించారు. అరే కేటీఆర్, తెలంగాణ ప్రజలు నీకు సిగ్గు చెప్పినాక కూడా, చెప్పుతోటి కొట్టినా కూడా నీకు సిగ్గు లేకుండా ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారి పైన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిజంగా నీకు మీ అయ్యకి సిగ్గు శరం ఉంటే, తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్ళు మీరు పరిపాలించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిర్రో అది చెప్పకపోగా మీరు చెయ్యని పనులు ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తుంటే అది జీర్ణించుకోలేక, తట్టుకోలేక ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి దూషిస్తున్నావు. ఆంధ్రప్రదేశ్ గురించి ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు తప్పు మాట్లాడలే. గుంటూరులో చదువుకొని, అమెరికాలో చదువుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల పైన, తెలంగాణ రాష్ట్రం పట్ల నీకు చిత్తశుద్ధి లేదని మాట్లాడినారు. నువ్వు సోయి లేకుండా బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో పెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఏదైతే రాజకీయ లబ్ధి కోసము నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు భీమవరంలో పోటీ చేయమంటారు అని చెప్పి నువ్వే ఒక ప్రసంగంలో మాట్లాడినావు. ఈరోజు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత జీవితం గురించి, ముఖ్యమంత్రి గారి యొక్క చరిత్ర గురించి మాట్లాడుతున్నావు. నీది మీ అయ్య చరిత్ర ఏంద్రా నాయన? మీ కె చంద్రశేఖరరావు అలియాస్ దుబాయ్ శేఖర్, మీ అయ్యకి దుబాయ్ శేఖర్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ రోజు కూడా గూగుల్లో దుబాయ్ శేఖర్ అని కొడితే పెట్ నేమ్, నిక్ నేమ్ ఆఫ్ కె చంద్రశేఖర్ రావు అని వస్తుంది. మరి ఆ రోజు దొంగ పాస్పోర్ట్ల పైన మీ అయ్య చేసిన ఘనకార్యం ఏంటి? అవన్నీ మర్చిపోయినావా? గతాన్ని మర్చిపోయి ఉద్దేశించి నువ్వు మాట్లాడుతున్నావు. ఏదైతే కుటుంబాల గురించి మాట్లాడితే గతంలో అడ్డగోలుగా డ్రగ్స్ని వినియోగించి తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ని అడ్డగోలుగా సరఫరా చేసిన ఒక చరిత్ర నీది. ఈరోజు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నావు. నువ్వు తెలంగాణ ప్రజలు నిన్ను, మీ అయ్యని ఇద్దరిని కూడా చెప్పులు అరిగేటట్టు కొట్టారు. అయినా కూడా సిగ్గు లేకుండా ఈరోజు బయటకు వచ్చి మళ్ళేదో నీతివంతుల లెక్క, సత్యహరిశ్చంద్రుల లెక్క మాట్లాడుతున్నావు. నిజంగా నీకు సిగ్గు ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కానీ, సర్పంచ్ ఎన్నికల్లో కానీ నువ్వు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అన్ఫిట్ అని చెప్పని ఈరోజు నీ సొంత పార్టీ కార్యకర్తలు మాట్లాడుతారు. స్వయంగా నీ చెల్లెని నువ్వు దయ్యం అని చెప్పి సంబోధిస్తుంది. సొంత చెల్లెకి సమాధానం చెప్పుకునే ఒక ధైర్యం లేదా? అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే సిగ్గు లేదు. ఈరోజు నువ్వు వచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడతావా? ఇదే రకంగా నీ వ్యవహారం ఉంటే రేపు పొద్దున చెప్పులు అరిగేటట్టు తెలంగాణ ప్రజలు కొట్టి మీ అయ్యచ్చే ఏదైతే మెడలో, నీ మెడలో చెప్పులేసి ఊరేగించే పరిస్థితి కూడా వస్తుంది. బిడ్డ కేటీఆర్, ఖబర్దార్, ఇంకోసారి ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే చెప్పులు మెడలో చెప్పుల దండలేసి తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల నియోజకవర్గంలో చెప్పుల దండలేసి నిన్ను సిరిసిల్ల ప్రజలు ఊరేగిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలు హద్దులు దాటాయని విమర్శించారు. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఘాటుగా స్పందించారు. కేటీఆర్ వాస్తవ పరిస్థితిని గ్రహించకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ మాటల్లో, ఆలోచనలో లోపం స్పష్టంగా కనిపిస్తుందని, బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే తుది నిర్ణయమని, ఆ తీర్పు ఇప్పటికే వెల్లడైందని వ్యాఖ్యానించారు. 2023 డిసెంబర్ 3న జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చి ప్రజాపాలన కోసం రేవంత్ రెడ్డికి అవకాశం కల్పించారని గుర్తు చేశారు. ఆ తీర్పును గౌరవించకుండా అహంకారంతో మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. అహంకార ధోరణితో చేసే వ్యాఖ్యలు రాజకీయాలకు హానికరమని, కేటీఆర్ తన మాటలను నియంత్రించుకుని బాధ్యతగా మాట్లాడాలని మెట్టు సాయి కుమార్ సూచించారు. ప్రజలే సరైన సమయంలో తగిన సమాధానం ఇస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు మతి భ్రమించిన మాట్లాడుతున్న కల్వకుంట్ల తారక రామారావు గారు, మీరు ఏదేదో చెప్పుతో కొడతారనిపిస్తుంది కదా. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చెప్పులతోనే కొట్టారు, అది మీరు మర్చిపోతున్నారు. మీ చెంప పైన చెల్లుమని చెప్పుతో కొట్టి 2023 డిసెంబర్ 3న మీ దగ్గర నుంచి అధికారాన్ని ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. అహంకారంతో మాట్లాడే కేటీఆర్ గారు, అహంకారంగా పుట్టినటువంటి వ్యవస్థకు వచ్చినటువంటి కేటీఆర్ గారు, మీరు మాట్లాడే ముందు మీ నోరు అదుపులో, పొదుపులో పెట్టుకోండి. బూతు మాట్లాడే ముందు, బూతుగా అనిపించే మాటలు అనే ముందు ఒక మాట చెప్తున్నా మీకు వినండి. పొద్దున్న లేవగానే మీ పని ఏందండి? రేవంత్ రెడ్డి గారిని తిట్టడము, కాంగ్రెస్ పార్టీని తిట్టడము. కేటీఆర్కి మతి భ్రమించి మైండ్ దొబ్బి ఎర్రగడ్డకు దగ్గరలో ఉన్నాడు.
కల్వకుంట్ల కుటుంబాలు, కల్వకుంట్ల కుటుంబం మొత్తం వ్యవస్థ కూడా వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారి కాలి గోటికి సరిపడని చెప్తున్నాం. చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు, మతి భ్రమించి మాట్లాడుతున్నావు, ఏం మాటలు తెలుగులో మాట్లాడుతూ ఉన్నావు. నిన్ను మీ యొక్క అహంకారమైనటువంటి వ్యవహారాలను, వారి పనులను తెలంగాణ ప్రజానికం ఇంకా మర్చిపోలేదు. మీరు చేసిన మోసాలు మర్చిపోలేదు, మీ అహంకారం కారణాలు ఎక్కడ మర్చిపోలేదు. తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని చెప్పుతో కొట్టిరు. 2 చెంపలు వాయించే విధంగా మిమ్మల్ని చెప్పులతో కొట్టి కొట్టి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టిరని చెప్పి మర్చిపోకండి. ఖబర్దార్ కేటీఆర్ గారు, మీ యొక్క స్థాయి దగ్గర మాట్లాడండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోవు. ఎందుకంటే చిల్లరగా మాట్లాడుతున్నావు. నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు, ఎంతకు మించి మాట అంతే మాట్లాడు. హైదరాబాద్ కాచిగూడ సుందర్ నగర్ లో ఓ నివాస గృహంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందగా మరో బాలుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. సంఘటన వివరాలు మా ప్రతినిధి అందిస్తున్నారు. హైదరాబాద్ కాచిగూడ సుందర్ నగర్ లో ఈ మధ్య రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం విషాదం చోటు చేసుకుంది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నివాస గృహంలో ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. ఇంట్లో ఉన్న కవల పిల్లలు రహీం, రెహమాన్ మంటలు చిక్కుకున్నారు. ప్రారంభంలోనే రహీం అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన రెహమాన్ ను కుటుంబ సభ్యులు తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతి చెందిన చిన్నారి తండ్రి సైవుద్దీన్ ఖాదిరిగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెట్రోల్ పంపులో తప్పిన భారీ అగ్ని ప్రమాదం. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్ భద్రతపై ప్రత్యేక దృష్టి. డ్రంక్ అండ్ డ్రైవ్ కఠిన చర్యలు. వరంగల్ ట్రాఫిక్ సిఐ సుజాత. కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ జన్మదినం సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు. ప్రజా వ్యతిరేక విధానాలతో దేశాన్ని వెనక్కి నడిపిస్తున్న బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ తీవ్ర విమర్శలు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సురేష్ సేవా సమితి క్యాలెండర్ ఆవిష్కరణ. కేటీఆర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరు వెంకట్ స్ట్రాంగ్ కౌంటర్. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.